ఓకే, నెక్స్ట్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్లోకి ఎంటర్ అయిదాం. దీంట్లో ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా అది కూడా చూద్దాము. యాక్టివిటీ 2 అయితే ఏం లేదు, 3 కూడా ఏం లేదు, అసెస్మెంట్ కూడా క్వశ్చన్సే ఉన్నాయి. ఓకే, అసెస్మెంట్ రిసోర్స్ 1 ఇక్కడ చూసేది, ఈ అసెస్మెంట్లో చూసేది రిసోర్స్ 1 ఒకటే. ఓకే సరే, ఇక డైరెక్ట్గా మరి రిసోర్స్ 1లోకి ఎంటర్ అయిపోదాము. ఏమిస్తున్నాడు ఇక్కడ, డిఫ్యూజన్ గురించి అడుగుతున్నాడు కదా, మాస్ అండ్ రేడియస్, ఇనిషియల్ టెంపరేచర్, నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇలా ఇంక్రీజ్ చేస్తాను. సమ్ ఎగ్జాంపుల్, నార్మల్ మోడ్లో ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ని మనం ఇంక్రీజ్ చేద్దాం. ఒక 10 పార్టికల్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, డాటా అనేది వచ్చాడు, సరే దాన్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఒక 10 తీసుకోమన్నాడు. ఓకే, అండ్ రైట్ సైడ్ కూడా నంబర్ ఆఫ్ పార్టికల్స్ 10 ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరు. ఇప్పుడు డిఫ్యూజన్, దిస్ ఈజ్ కాలింగ్ డిఫ్యూజన్ అంటాం. అవి అక్కడ ఒక దగ్గర లేవు, మూమెంట్లో ఉన్నాయి. ఇప్పుడు వీటి ఆటమిక్ మాస్ 28 తీసుకున్నాడు, 29, 20. ఇక్కడ ఏమవుతుందో మీరు అబ్జర్వ్ చేయండి, ఆటమిక్ మాస్ ఇంక్రీజ్ అవుతుంది. 32 వరకే ఉందా, అండ్ పార్టికల్స్ ఫ్లో రేట్ కూడా, నెక్స్ట్ స్కేల్, స్టాప్ వాచ్ కూడా మనము తీసుకుందాం. ఓకే, 1 నానోమీటర్ అంటే 1 నానోమీటర్ అంటే అది ఇన్విజిబుల్, మనకు కనబడదు. ఓకే, ఇప్పుడు ఇవి పార్టికల్స్ అన్నీ ఎటువైపు ఎక్కువ మూవ్ అయితే దాని మాస్ అటువైపు చేంజ్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇటు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు కొన్ని పార్టికల్స్ ఇటు అటు మిడిల్ అంతా అటు కొంచెం ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం ఇటు ఎక్కువ ఉన్నట్టుగా ఉన్నాయి, ఇటు తక్కువ ఉన్నాయి కాబట్టి మాస్ అటువైపు. మళ్ళీ పార్టికల్స్ ఇటు మూవ్ అయితే దీని సెంటర్ ఆఫ్ మాస్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. పార్టికల్స్ ఎటువైపు ఎక్కువ ఉంటే అటువైపు మాస్ ఎక్కువ ఉంటుంది, సెంటర్ ఆఫ్ మాస్ అటువైపు చేంజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇనిషియల్ టెంపరేచర్ రైజ్ చేద్దాం. ఇప్పుడు టెంపరేచర్ రైజ్ చేసేసరికి ఏమైపోయింది చూసిరా, ఏమైంది టెంపరేచర్ రైజ్ చేస్తే ఈ పార్టికల్స్ ఇక మూమెంట్ పెరిగింది. మళ్ళీ ఒకసారి మీరు టెంపరేచర్ని డౌన్ చేస్తాను అండ్ టెంపరేచర్ రైజ్ చేస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. 50లో ఉంది, ఇప్పుడు స్లో ఉన్నాయి చూడండి. ద డిఫ్యూజన్ రేట్ ఈజ్ లెస్, దట్ మీన్స్ పార్టికల్స్ మూమెంట్ ఈజ్ లెస్. బట్ వెన్ వి రైజ్ ద టెంపరేచర్, కెల్విన్స్లో ఉంది ఇక్కడ, టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్లో లేదు, కెల్విన్స్లో ఉంది. ఇప్పుడు ఇంతకుముందు 50లో ఉన్నప్పుడు ఒకసారి మరోసారి అబ్జర్వ్, 100లో ఉన్నప్పుడు స్లోగా ఉంది. టెంపరేచర్ రైజ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ డిఫ్యూజన్ ఇంక్రీజ్ అయిపోయింది. 300కి వచ్చి 350కి వచ్చేసరికి ఇక్కడ ఇంకా డిఫ్యూజన్ పెరిగి, వీటిని 50లో పెడదాం. రెడ్ కలర్ పార్టికల్స్ని మనము 50లో తీసుకున్నాం, టెంపరేచర్ డౌన్ ఉంది. ఈ పార్టికల్స్ మూమెంట్ ఎలా ఉంది, స్లో ఉంది. ఈ పార్టికల్స్ మూమెంట్ గ్రేటర్గా ఉంది. ఓకే, సో ఇది మనకు డిఫ్యూజన్ సంబంధించింది. దీని మీద కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని కూడా చేద్దాము. నార్మల్ స్పీడ్గా ఉన్నప్పుడు అండ్ స్లో స్పీడ్గా ఉన్నప్పుడు కూడా చేయొచ్చు అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, ఇక్కడ వీటి రేడియస్ ఇంక్రీజ్ చేస్తే సైజ్ ఇంక్రీజ్ చేస్తుంది. చూడండి, సైజ్ ఇంక్రీజ్ అవుతుందా, రేడియస్ ఇంక్రీజ్ అయింది చూడండి. రైట్, ఇప్పుడు ఒకసారి ఒక పని చేద్దాము. ఇది 200లో తీసుకుంటున్నాను టెంపరేచర్, వీటిని కూడా 200లో తీసుకుంటున్నాను. ఓకే, అండ్ ఈ సైజుని ఇంకా డిక్రీజ్ చేస్తున్నా, రెడ్ కలర్ సైజు డిక్రీజ్ చేస్తున్నా. టెంపరేచర్ సేమ్ బట్ మాలిక్యులర్ వెయిట్, ఇక్కడ మీకు వెయిట్ ఎక్కువ కనబడుతుంది, మాస్ ఎక్కువ ఉంది కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటుంది. మాస్ ఈజ్ గ్రేటర్గా తీసుకున్నాం. ఇక్కడ మాస్ ఏమో లెస్గా ఉంది, రేడియస్ కూడా లెస్ అయిపోయింది. సేమ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్. వీటి డిఫ్యూజన్ స్పీడ్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ రెడ్ కలర్ చూడండి ఎలా ఫాస్ట్గా కిందికి వచ్చేస్తుందా, మరి ఈ బ్లూ కలర్ అంత ఫాస్ట్గా కిందికి వస్తుందా, రావట్లే. ఎట్లా స్లోగా వస్తుంది చూడండి, మెల్లగా వస్తుంది. ఇది ఎంత ఫాస్ట్గా వస్తుందో అబ్జర్వ్ చేయండి. పార్టికల్స్ సైజు అంటే మాలిక్యులర్ వెయిట్ లెస్గా ఉంటే డిఫ్యూజన్ గ్రేటర్గా ఉంటుంది. అదే పార్టికల్ సైజ్ పెద్దగా ఉంటే డిఫ్యూజన్ స్లో ఉంటుంది. బెస్ట్గా మీకు ఎగ్జాంపుల్, మీకు కూడా ఇంకొకటి డైలీ లైఫ్కి ఒకటి అర్థం అవ్వాలంటే, ఒక 100 kg పర్సన్ ఒకడు ఉన్నాడు, మన వెయిట్ ఎంత
100 కిలోలు. ఇంకొకడేమో 40 kgs అనుకోండి, 30-40 kgs. ఇప్పుడు వీళ్ళిద్దరికి రన్నింగ్ కాంపిటీషన్ పెట్టినాం. హూ విల్ బి విన్? ఎవరు వెళ్తారు? ఎందుకు? ఓన్లీ డిఫరెన్స్, సేమ్ క్లాస్, సేమ్ ఏజ్, బట్ వెయిట్ ఈజ్ చేంజ్. వెయిట్ తక్కువ ఉన్నాడు కాబట్టి వీడు ఈజీగా మూవ్ అవుతాడు. బట్ హై మ్యాక్సిమం వెయిట్ ఉన్న 100 kg ఉన్నాడు, మూవ్మెంట్ కాలేడు. సో వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు డిఫ్యూజన్ లెస్ ఉంటుంది. ఇక్కడ వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి స్లో డిఫ్యూజన్లో ఉన్నాయి. గ్రేటర్ ద మాలిక్యులర్ వెయిట్, లెస్ ద డిఫ్యూజన్ స్పీడ్. ఓకే, ఇది మనకు ఉన్నటువంటి కన్క్లూజన్. దీని మీద అసెస్మెంట్ వీలైనప్పుడు చూడండి. సో ఇప్పుడు హైయర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్లో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్. Space between the particles in the matter influence the question అడుగుతాను. Yes, number of particles greater గా తీసుకున్నాము. Blue color particles 10 కాదు, 20, 30, 40, 50. The number of particles మనకి ఎంత వరకు ఉందో అంత తీసుకుని ట్రై చేద్దాం. Yes, maximum number of particles 200 వరకు ఉంటుంది. సేమ్ సైజ్ లో రెడ్ కలర్ 10 తీసుకుందాం. ఇప్పుడు స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్, స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆఫ్ ది రెడ్ is greater. So check the speed of the diffusion of these particles. The red color particles move very fast then compared to the blue. Blue color particles ఏదైనా ఒక పార్టికల్ ని అబ్జర్వ్ చేయండి, ఇదాన్ని చూడండి, అది ఇంకా ఇన్నే అది ఎటు పోతలేదు, అన్నీ ఉన్నది. టచ్ మరి ఇది ఎట్లా ఫ్రీగా మూవ్ అవుతుంది? చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. అంటే స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఈజ్ లెస్, స్పేస్ బిట్వీన్ ద పార్టికల్ ఈజ్ లెస్, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సాలిడ్. Generally we say in solids there is no space between the particles or less space in the particles. That's why the speed of the diffusion of the solids are very less. So now compare the what about gas? In gas the space between the particles are very greater, very much. That's why they are easily diffuse. The speed of the diffusion of the gases is very much. ఓకే, సో ఇది ఆ సెకండ్ క్వశ్చన్ కు ఆన్సర్. మనం దీన్ని కొంచెం లెస్ చేస్తే ఏమనుకోవచ్చు, ఒక 100 తీసుకొద్దాము. 100 తీసుకొస్తే ఏమనుకోవచ్చు, ఇక దీన్ని లిక్విడ్స్ అనుకుందాం. అంటే ఎగ్జాక్ట్లీ అని కాదు, ఇప్పుడు కొంచెం ఫ్రీగానే మూవ్ అవుతున్నాయి, స్పేస్ ఉంది. ఫైనల్ ఇప్పుడు ఏంటి ఆన్సర్? ఎస్. ఫస్ట్ మీరు చెప్పాల్సింది ఏంటిది? ఎస్. సో ఇదంతా కూడా మీరు దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి రాసేయండి. ఓకే, రైట్.